అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబటి వారి కోడళ్ళు. ఈ రోజు మేము డిన్నర్ కోసమని ప్రాన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ వండుకుంటున్నాము. అది ఎవరు చేస్తున్నారు అని అంటే కనుక మా ఇంట్లో ఒక స్పెషల్ చెఫ్ అనే చెప్పుకోవచ్చు. స్పైసీగా చాలా యమ్మీగా చేస్తారండి వంటలు. నాన్ వెజ్ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా, అంటే ఉప్పు నుంచి ఇంకా మసాలాస్ అన్నీ కూడా తగినట్టుగా వేసి చాలా యమ్మీగా చేస్తారు. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు, ఈవెన్ మా హస్బెండ్. ఐటమ్స్ అంటే చాలు అసలు మేమైతే కిచెన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంకా మొత్తం అన్ని ఆడే చూసుకుంటారు. చాలా ఇష్టంగా చేస్తారు, అలాగే మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. అంటే ఏం కావాలి అనేది ఇంత కావాలని చెప్తే మేము అన్ని రెడీ చేసి పెట్టేస్తాం, ఇంకా వండేస్తారనమాట. అది ఇంకెవరో చెప్పారు కదా, అది ఎవరంటే ఇంకా చూపించేద్దాం. దట్ ఈస్ నన్ అదర్ దెన్ మా అత్తయ్య గారు. చూపిస్తానండి. హాయ్ చెప్పమ్మా. అందరికి నమస్కారం అండి. మా అత్తయ్య గారు అండి ఈ ఏజ్లో మాకు ఇవన్నీ చేసి పెడుతున్నారంటే చాలా గ్రేట్ అసలు. ఇవిడేమో పెద్ద పాలండి, ఇవిడేమో చిన్న పాలండి, మనవరాలండి, కూతురు బిడ్డండి. నాకు ఇద్దరు అబ్బాయిలండి. బాబాయ్ మా అమ్మమ్మ మొత్తం అమ్మమ్మ అత్తగారు మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేసాడుతున్నారు. ఫుడ్ ఉంటుందండి ఇంకా. సరే ఇప్పుడైతే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. అందరూ బాగోవాలండి, అందరూ ఏమంటారండి. అవునండి, మా అమ్మమ్మ కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ప్లీజ్. మేము బిర్యానీకి పోయమ్మా సరిపోద్దా. పెద్దగా అందులో 10 పచ్చిమిరకాయలు, ఇందులో 10 పచ్చిమిరకాయలు వేసి టమాటా పోయి పెద్ద కచ్చేన బిర్యానీలోకి మీరు చికెన్ ఇలాగా కలిపి పెట్టేసారు. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఇలా నువ్వు చెప్పినట్టే. సరే సరే అలాగే ఉల్లిపాయ పోసేసి అవి మగ్గాక తర్వాత వేయమాట. బిర్యానీకి బియ్యం కడిగేయమ్మా. ఎన్ని బియ్యమైనా అమ్మా? 1 కేజీ. కేజీ అంటే అదే మన తవ్వ ఉంది కదా, తొందరైనా సరిపోద్దా మరి? ఒక తవ్వ సరిపోద్దమ్మా. సరిపోద్దా? ఎక్కువ నేనైతే ఎక్కువ తింటాను మరి. సరే ఇదిగోండి, అమ్మమ్మ చెప్పినట్టు బియ్యం అయితే వేసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. కిచెన్ అంతా కొంచెం క్లబ్జీగా ఉంది, ఏమనుకోకండి. పెద్ద వంటలు కదా మా కిచెన్ ఎలానే అయిపోతుంది. ఇద్దరు ఉన్నారు, క్లీన్ చేసుకోలేరా అంటారేమో మన సబ్స్క్రైబర్స్. అలా ఏమనుకోరు, అర్థం చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ మంచివారే. చిన్నపిల్లలు కదా, ఏం చేస్తాం, తప్పదు. లేదండి, ఎప్పుడు మన కిచెన్ నీట్గానే ఉంటుంది. ఇలా పెద్ద వంటలు అయినప్పుడు పైగా మా పెద్ద పాత్ర చిన్న పాత్ర అయితే అస్సలకి కుదరట్లేదు. ఇద్దరు మొన్న పిల్లలు ఉండే ఇంట్లో 24 hours కూడా సరిపోదు. మీరే చెప్పండి. ఏంటమ్మా? మా టీలు మరిపోయి బియ్యం వేసేనా? సాల్ట్ వాటర్ చాలా టేస్ట్గా ఉంది. సముద్రం వాటర్ లాగా ఉన్నాయా? పర్లేదు, మరి అంత కాదు. ఓకే ఓకే. బియ్యం వేసేస్తున్నాను. ప్రాన్స్ అయితే ఇలా ఫ్రై చేసేసారు చూడండి. ఇప్పుడు మేము ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేస్తే చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంక ఇవన్నీ కలిపి కర్రీ చేసేయడమే, మేము తినేయడమే. అమ్మ బియ్యం మీద మూత పెట్టినా. ఓకే, ఎస్సరికి అయితే పెట్టేసాం బిర్యానీకి. ఇప్పుడు ఇంకా మన పెద్ద కోడలు గారి పని ఉంది, ఆనియన్స్ కట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను బిర్యానీలోకి. చికెన్ కర్రీలోకి ముందే కట్ చేసేసాను, అది కర్రీలో కూడా వేసేసాం. వీడియో తీయలేదు ఎందుకంటే కిచెన్ ఓపెన్ కిచెన్ కాదు ఇది. ఆ వేడికి కొంచెం బాగా కంట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పేసి వీడియో తీసుకోలేదు. ఇప్పుడు కూడా అలానే ఉంది, కానీ ఏదో అలా కవర్ చేసేసాను. ఇంకా అత్తయ్య గారు అయితే ఒకసారి కర్రీ ఒకసారి చూడమన్నారు. ఆనియన్స్ అవి తిప్పుతున్నాను, ఎలా ఉన్నాయో, వేగిపోయినాయో ఏంటో చూస్తున్నాను. ఇక్కడ మా చిన్న కోళ్ళు బిర్యానీ సరుకులు అందిస్తున్నారు మా అత్తయ్య గారికి. నేను ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసేద్దామని చెప్పేసి అన్నీ సింక్లో పెట్టేస్తున్నాను.
మా అత్తయ్య గారు బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేసారు. వంట అయ్యేలోపు నేను గిన్నెలు వాష్ చేద్దామని చెప్పేసి గిన్నెలని వాష్ చేసేసుకుంటున్నాను. చిన్న కోళ్ళు ఏం చేస్తుందో మాకు తెలియదు. ఒకసారి అటు వెళ్ళాలి. మా పెద్ద పాప, చిన్న పాప, చిన్న కోళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మా పెద్ద పాపకు రైమ్స్ పెట్టేసి కూర్చోబెట్టేశాను. ఒకసారి వాళ్ళని కూడా చూసేద్దాం. మా పెద్ద పాప ఎంత మంచిదో అసలు, చాలా మంచిది. చూసారా, మేము వంట చేసుకుంటున్నాం, వీడియో తీసుకుంటూ చక్కగా రైమ్స్ చూసుకుంటాం. పండు నువ్వు గుడ్గలవా, నువ్వు గుడ్గలవా? ఓయ్, అసలు అది లేనం అయిపోయింది, అసలు చూడలేదు మనుషులంక. ఆవిడేం చేస్తుందో చిన్న కోళ్ళు ఒకసారి చూద్దాం. హాయ్ మేడం, ఏం చేస్తున్నారు? ఫుడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుందా? ఇంకా ఇవి చిరాకుగా ఉన్నాయండి కదా. అబ్బో, బాగానే చేసేస్తున్నాం. మా చిన్న పాప స్లీప్. మళ్ళీ టాస్క్ మా చిన్న పాప మంచిదే, మా పెద్ద పాప మంచిదే. ఎందుకంటే ఇద్దరు మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు కదా. ఏం చెప్తావు వాళ్ళిద్దరి గురించి నువ్వు? కాదు, ఒక్కొక్కసారి అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి, ఒక్కొక్కసారి అయితే అస్సలకి కోఆపరేట్ చేయరు. అందుకే మేము డైలీ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాము. అది ఆ వీడియో గురించి చెప్పవే. స్వీట్ చేసాం అవాళ. స్వీట్ చేసాం, అది బ్రెడ్ హల్వా చేసాం కదండి. మన ఫస్ట్ వీడియో బ్రెడ్ హల్వా చేసాం కదండి. అమ్మో, ఆ రోజు అయితే కొంచెం తీయడం, మళ్ళీ పిల్లల దగ్గరికి రావడం, కొంచెం తీయడం, పిల్లల దగ్గరికి రావడం. పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఆ రోజు బిస్కెట్ చేశారు. మార్నింగ్ ఇరిటేషన్ వచ్చేసింది కదా. 11కో ఎంతకో స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 4:30, 5 కూడా 5:30 అయిందంట. ట్యాబ్స్ కూడా వచ్చేసాయి. చాలా ఎలా తెస్తారా అనుకున్నాం, స్టార్ట్ చేశాక తెలిసింది మాకు కూడా. సరే అయితే నువ్వైతే క్లాత్స్ ఆవిడకి యాడ్ వచ్చింది. యాడ్ అంటే ఇష్టం ఉండదు కదా, తీసేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇది బిర్యానీ, చికెన్ కర్రీ, అలానే బిర్యానీ ఇంకా కలపలేదు. కలపక ముందు వైట్ రైస్లో ఉంటుంది అంతే. ఇదైతే చికెన్ కర్రీ. ఓ యమ్మీ, టేస్టీ, స్పైసీ. కలిపానండి. మేమైతే ఇంకా తినడానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. అండి బిర్యానీ తింటున్నాం హ్యాపీగా. బాయ్. మేమైతే ఫుల్గా తినేసాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అవునండి, ఇది జస్ట్ ఒక వ్లాగ్ కింద అయితే చేసేసాము. డిన్నర్ ఏంటి, ఏం వండుకుంటున్నాము ఏంటి అనేది ఒక జస్ట్ వ్లాగ్ కింద అయితే వీడియో చేసేసాము. మీకు అలానే అమ్మమ్మ ఎలా ఉండారు ఏంటి, అసలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ మీరు కమెంట్ చేసి అడిగితే మీకు మళ్ళీ వేరే వీడియోలో రెసిపీ అంతా చూపిస్తాము. నేనైతే టమ్మీ ఫుల్గా తినేసాను. చాలా యమ్మీగా కుదిరింది, స్పైసీగా. నాకు స్పైస్ అంటే నార్మల్గా చాలా ఇష్టం. చెప్పు. చికెన్ కర్రీ మీద నాకు ఇంకా ప్రాన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది స్పైసీగా, అది ఎప్పుడుకో ఒకసారి వండుకుంటాం కదా ప్రాన్ బిర్యానీ. నాకు లాగించేసాను శుభ్రంగా. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా స్పైసీగా. మా ఇంట్లో వాళ్ళంతా చాలా ఇంకా అంతే అండి ఈ వీడియో. సరే, ఇప్పుడు మీరంతా మనం ఏం చేయాలంటే మన ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. బాయ్.